సార్ ఒకటి, ఇప్పుడు పాకిస్తాన్కు చాలా సింపుల్ కాస్ట్, ఒకళ్ళ మతం పేరు చెప్పో లేకపోతే జిహాద్ పేరు చెప్పో ఒక ఉగ్రవాదిని తయారు చేయడం చాలా, ఎందుకంటే చాలా మంది వాళ్ళకు వచ్చే ఖర్చేం లేదు. కానీ దానికోసం ఇప్పుడు మనం పాకిస్తాన్ బార్డర్ దాదాపు 3300 కిలోమీటర్లు ఎత్తున్నాం, చైనా బార్డర్ అంతకంటే ఎక్కువ, బంగ్లాదేశ్ బార్డర్. డిఫెన్స్ కోసం చాలా, రక్షణ కోసం చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎంత ఖర్చు చేసినా సరే ఒక్క జిహాదీలు, ఒక 3-4 జిహాదీలు వాళ్ళ ప్రాణాలకు తెగించున్నారు కాబట్టి వచ్చే విధంగా డ్యామేజ్ చేస్తున్నారు. సింపుల్ కాస్ట్ అంటే చెడగొట్టడం చాలా ఈజీ అంటారు కదా. మీరు అన్నది పూర్తిగా వాస్తవం. మనం రక్షణ కోసం మరీ ఎక్కువ ఖర్చు పెట్టాల, అవసరం మేర ఖర్చు పెడుతున్నాం. 1.8% ఖర్చు పెడుతున్నాం మనం జీడిపిలో. అది మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. బట్ టోటల్ బడ్జెట్ లో చూస్తే 10% కదా, 3 లక్షల కోట్లు. ఖచ్చితంగా బడ్జెట్ లో 10% ఉంటుంది. ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ ఉంటుంది. 5 లక్షల కోట్లు దాటింది ఇప్పుడు. దాటింది 50 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అంటే 10% ఖర్చు పెడుతున్నాం. ఇదే దాన్ని వేరే విధంగా స్పెండ్ చేస్తే ఈ ఖర్చును హైయెస్ట్ డిఫెన్స్ కే కదా. నిజమే. గానీ భరత్, ప్రపంచంలో మన అనుభవం కానీ ప్రపంచ అనుభవం మనం నేర్పిన పాఠం ఏంటంటే, ఈవేళ 1,00,000 కోట్ల రూపాయలు కనుక లోపించినట్టయితే రేపొద్దున అంతకు మించిన మూల్యం ఆర్థికంగాను, దేశ భద్రత రీత్యాను, దేశ ప్రతిష్ట రీత్యా కూడా మనం చెల్లించాల్సి వస్తుంది. మనం చైనాతో ఇట్లాగే మొదట్లో 1950ల దశకంలో ఆ సమస్యను గుర్తించకుండా మనం కొంచెం రొమాంటిక్ గా ఆలోచించి హిందీ చీనీ భాయ్ భాయ్ అనుకుని వాళ్ళ అంతర్యాన్ని గుర్తించకుండా మన రక్షణ చర్యలు చేపట్టుకుని ఉండేసరికి ఎంత నష్టపోయామో మనకు తెలుసు. 62లో యుద్ధం వచ్చినప్పుడు మన సైనికులు ఎత్తు 4,500 మీటర్లు అంటే స్నో లైన్ కి పైన యుద్ధం చేస్తుంటే వాళ్ళకి బూట్లు లేవు, ఆ స్నో బూట్స్ లేవు. అంత చలిని తట్టుకునే బూట్లు లేకుండా సైనికులు యుద్ధం చేయమని తుపాకులు ఇచ్చాం. తుప్పు పట్టిన మర తుపాకులు పాత ఇచ్చాం మనం, ఆ చలిలో పనిచేయనటువంటివి. దెబ్బ కొడిపోయాం మనం. కాబట్టి దేశ రక్షణ కోసం అతిగా ఖర్చు పెట్టకూడదు, కానీ అవసరాల రీత్యా ఎంతైనా ఖర్చు పెట్టాలి. కాబట్టి మనం పెడుతున్న ఖర్చు అవసరం పెంచాల్సింది. పంచశీల ఒప్పందం కరెక్ట్ కాదంటారా అప్పుడు జరిగిన ఒప్పందం? పంచశీల మనం మోసం చేయడం కోసం పెట్టాడు కానీ చైనా దాన్ని పాటించలేదు కదా, దాన్ని తుంగలోకి దక్కారు కదా. ఇప్పుడు 2 దేశాల మధ్య బలవంతంగా ఆక్రమణ ఉండకూడదని పంచశీల చెప్పింది. ఏమన్నా సమస్యలుంటే శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం కావాలని పంచశీల చెప్పింది. వాళ్ళు చేసింది ఏంటి? మనమే దాడికి దిగారు. కాబట్టి తొంగలో దక్కింది చైనా. రొమాంటిక్ గా మనం ఆలోచించి, జవహర్లాల్ నెహ్రూ గారి సదుద్దేశంతోనే చాలా రొమాంటిక్ గా ఆలోచించి దేశ రక్షణకు అక్కర్లేదు, దానికోసం డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, హిందీ చీనీ భాయ్ భాయ్ అని చెప్పని టిబెట్ ని వాళ్ళు ఆక్రమించి కూర్చుంటే మనం వాళ్ళ గోతం పలికాం. కనీసం టిబెట్ ఆక్రమణ అప్పుడైనా సరే మేము టిబెట్ లో మీ ఆధిపత్యాన్ని ఎప్పుడు గుర్తిస్తాము అంటే భారత్ చైనాల మధ్య ఈ సరిహద్దు రేఖ శాశ్వతత్వం కల్పిస్తే అన్న మాట మనం అనలేదు ఏనాడు కూడా. అలాగే పాకిస్తాన్ తో కూడా షిమ్లా ఒప్పందం జరిగింది 71లో. మీకు డిసెంబర్ 17వ తారీఖు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఇంకా మీరంతా చిన్నవాళ్ళు, మీరు పుట్టలేదు. మేమంతా కూడా అప్పటికే ఎదుగుతూ ఉన్నాం. ఆ రోజున పాకిస్తాన్ సైనిక దళం మనకి నియాజీ ఆధిపత్యంలో 90,000 మంది సైనికులు లొంగిపోయారు. షిమ్లా ఒప్పందంలో వాళ్ళందరినీ వదిలేశాం. దాదాపుగా 13,000 చదరపు కిలోమీటర్ల భూమిని మనం ఆక్రమించుకున్న భూమిని, పశ్చిమ పాకిస్తాన్ భూమిని మనం దాన్ని కూడా తిరిగి ఇచ్చేసాం. ఇది ఇస్తున్నప్పుడైనా కనీసం జమ్మూ కాశ్మీర్ విషయంలో శాశ్వత పరిష్కారం, సింధు జలాల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం గట్టిగా పట్టుబట్టవచ్చు మనం. అప్పుడు పాకిస్తాన్కి వేరే ప్రత్యామ్నాయం లేదు, అయినా మనం వదిలేసాం. కాబట్టి గత